నిత్య కార్యక్రమాలు బ్రాహ్మణుల చేత కర్తవ్యములైనటువంటి విషయాలు ప్రారంభిస్తూ ఆదివారి మధ్యలో ప్రధానంగా సంధ్యావందనం దాని యొక్క ప్రశంస వైదికంగా వేదంలో సంధ్యా విషయాన్ని ఎక్కడ ప్రస్తావించింది, మహర్షులు దాన్ని బాగా వివరిస్తారు. ఆ విషయం కూడా చెప్పారు. మహారాజు ఎప్పుడు కూడా సూత్రప్రాయంగా చెప్తుంది. ఆ సూత్రప్రాయంగా చెప్పినటువంటి విషయాన్ని పుస్తకం చేసి ఆయన మనసును అర్థం చేసుకొని ప్రవర్తిస్తారు. అలాగే వేదం సూత్రప్రాయంగా చెప్తుంది. మహర్షులు దాన్ని అందరికీ అర్థమయ్యే విధానంగా అనేక ధర్మశాస్త్రాలు రాసి మనకి అందజేశారు. ఈ సంధ్యావందనం అనేటువంటిది ఇంకా చెప్పాలి అంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సమముద్భవేదని వేదములకి సహాయాన్ని మనం ఇతిహాస పురాణాలు తెలుసుకోవాలి. వాటిల్లో ఏం చెప్పారు అంటే సంధ్యావందనం అనేది మానవుడికే కాదు సకల ప్రపంచంలో బ్రహ్మ దృష్టిలో ప్రతి వస్తువుకి సంధ్యావందనం ఉంది అని. చూడండి, ఆకాశంలో పక్షులు సంధ్యాకాలానికి ఎటుపోయి మౌనాన్ని పాటిస్తుంటారు. పగలంతా గలగల చప్పుడి చేసే చెట్లు ఆకులు కూడా చప్పుడి మానేస్తాయి. అట్లాగే పశువులు కూడా కూర్చుంటాయి. మావిడే కూర్చోడు, మావిడే తిరుగుతుంటాయి. అందుకని ఈ సంధ్యావందనం అన్ని కులాలకి సంధ్యావందనం అనేది ప్రతి వారు చేయవలసింది సంధ్యోపాసన అని ప్రతి వాళ్ళకి వాళ్ళకు వర్ణాశ్రమ వ్యవస్థను బట్టి ఎవరు ఎలా చేయాలనేది కూడా మనకు అది ఈ కలిపురామన్న కొనుక్కోవట్లే అన్నీ మేమే తక్కువ, మేము కూడా మనతోనే చేస్తాము అంటారు. అది చాలా తక్కువ. ఎవరు ఎలా చేయాలనేటువంటిది ఉన్నది. దానికి కూడా సమయం ఉన్నది. సమయం లేకపోతే దానికి మీమాంసలో ఒక సూత్రం చెప్తారు. ఏమన్నారు? అన్యానర్థం ఇస్తుంది. విధించినటువంటి కర్మ యథావిధిగా కనుక చేయలేకపోతే ఆనందంగా వస్తుందయ్యా. దానివల్ల ప్రయోజనం లేదు. ప్రయోజనం లేకపోకుండా విపరీతమైనటువంటి ఫలితాలు కూడా పొందవలసి వస్తున్నది. కాబట్టి యథావిధిగా ఆ కాలంలోనే చేయాలి. అంటే ఈ విషయాన్ని ఊళ్ళో పెద్దలు వేరెళ్ళ ప్రకాశ్ శాస్త్రి గారు, ముప్పా లక్ష్మణ గారు, సన్నిధానం నారాయణ గారు, ఉప్పలూరు గామల శాస్త్రి గారు ఇటువంటి పెద్దల్ని పిలిచి సంధ్యావందన విషయాలు, నిత్య కార్యక్రమ విషయాలు ప్రతి ఊళ్ళో కూడా చెప్పించుకునేవాడు. నా చిన్నప్పుడు గుంటూరులో కూడా పెద్దలు వచ్చి చెప్పేవాడు. మొత్తం అక్కడ ఆనాడు ఉన్నటువంటి సంఘంలో అనేక మంది ఉద్యోగస్తులు కూడా వచ్చి విని వాళ్ళు కూడా గ్రహించారు. ఇవాళ కాలం ఎందుకంటే పెద్దవాళ్ళు అలా శ్రవణం చేయండి అంటే సాక్షాత్కృతంగా కాదు, మేము ఆనందంలో పెట్టి చూస్తూ ఉంటున్నాం. సరే, ఏదో విధంగా తెలుస్తున్నారు, మాకు ఎంతో సంతోషం. అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎంత అంటే దాంట్లో ఉన్నది ఎంత ఆచరిస్తామని పక్కన పెడితే సతిముఖ్య చిత్రలేఖనం అని అసలు తెలుసుకోకుంటే వేదాంతకంగా చేయాలనిపిస్తుంది కదా. కాబట్టి తెలుసుకోవడం వల్ల తెలుసుకోవాలి. కనీసం తెలుసుకుంటే అవి పెద్దల దగ్గర అప్పుడప్పుడు ఈ మాటలు చేసినా చేయమైనా వినాలి. దానికన్నా రావాలి. వింటే ఏమవుతుందంటే వినంగా కొన్నాళ్ళు చేయాలనిపిస్తుందిగా. అందుకనే వ్యాస మహర్షి చాలా తాపత్రయపడ్డాడు. అష్టాదశ మహాపురాణాలు, ఇంకా 56 ఉపపురాణాలు అనేక రాశాడు. మన బాగుంటున్నంత ధరించాలని ఆయన చెప్పిన విషయాలే చెప్పాడు. చాలా ఎందుకు చెప్తుంటే ఈ కనీసం చెప్పంగా విని వాటిని ఆచరిస్తారండి. వాళ్ళు మానవులందరూ తండ్రి ఉంటారు. వాళ్ళు ఈ జీవితమే
ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు. కాదు, అనేక ఉన్నాయి, ఇంకా అనేక జన్మలు ఉన్నాయి. ఏ జన్మ కూడా రాకుండా జన్మల అత్యాన్ని కోరుకోవాలి. మన కోసం తాపత్రయపడి సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వేదవ్యాసుడుగా అవతరించి వేదముల యొక్క సారములను పురాణముల రూపంలో మనకి అందజేశారు. అటువంటి మహత్వ గల సంధ్యావందనం ఇంకా చాలా మంది చెప్పాలంటే ఒకటిగా ఇంట్లో చాలా మీమాంసలు ఉన్నాయి. సంధ్యావందనంలో అడుగడుగునా మీమాంస. ఆపోష్టాన్ని బాధ్యం చేసుకున్నారు కదా, మళ్ళా ప్రతిగ్రామంలోనేటువంటి బాధ్యం ఎందుకు పుట్టింది? ఈ క్వశ్చన్ విచారణ కాలం ఇందాక ఆయన చెప్పినట్టుగా విచారణ చేసుకుంటూ చాలా ఉన్నాయి. ఆ విచారణకే మొత్తం జీవితం పెద్ద చెప్పింది చేయండి. కాబట్టి చాలా ఉన్నాయి. అటువంటి గొప్పదైనటువంటి విషయాలు మనకి ఈయన గొడపల్లి శ్రీహరి గణపాటి గారు చిన్న వయసులోనే వేద భాష్యాన్ని చక్కగా ప్రముఖులైనటువంటి చిరస్మరణి కీర్తి చేసుడు చంద్రబాబు శ్రీరామచంద్ర గారి దగ్గర అధ్యయనం చేశారు. ఇప్పటికీ ఆయన ప్రతిముక్తులు అయినట్టుగానే మనందరం చూసాం. చక్కగా బాగా ఇప్పుడు మా వ్యక్తులు శివరామ గారు